ఫ్రెండ్స్ వర్సోలో కోలీ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది ఫ్రెండ్స్. వర్సో కోలీ ఫుడ్ ఫెస్టివల్ వచ్చి అంధేరి వేస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్, ముంబైలో. ఫ్రెండ్స్ ఇది వచ్చి ప్రతి సంవత్సరము జనవరి 19, 20, 21న ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంటుంది ఫ్రెండ్స్. కోలీ ఫుడ్ ఫెస్టివల్ అంటే ఇక్కడ సీ ఫుడ్స్ ఫ్రెండ్స్, సముద్రం చేపలను రకరకాలు వీళ్ళు ఫ్రై చేసి వాటిని కుక్ చేసి రసం చేసి అనేది వాళ్ళు అమ్ముతుంటారు ఫ్రెండ్స్ ఫెస్టివల్లోన. అలాగే చాలా టేస్ట్ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళ పద్ధతిలో చేస్తుంటారు, మత్స్యకారులు వాళ్ళ పద్ధతిలో చేస్తుంటారు ఫ్రెండ్స్. చూసారా వర్సోవా విలేజ్ ఫ్రెండ్స్, అలాగే వాళ్ళు బొమ్మలు వాళ్ళు. అలాగే చూడండి ఎంట్రీ గేట్ ఇది, సీ ఫుడ్స్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ గేటు చూసారా ఏ విధంగా ఉంది మరాఠీలోన. అలాగే హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి వర్సోవా కోలీ సీ ఫుడ్ ఫ్రెండ్స్. ఇది వచ్చి అంధేరి వేస్ట్లో ముంబైలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి ప్రతి సంవత్సరము జనవరి 19, 20, 21న 3 రోజులు వరుసగా జరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి ఫుడ్ ఫెస్టివల్ ఫ్రెండ్స్. సీ ఫుడ్ ఫ్రెండ్స్ అంటే సముద్రపు చేపల్ని ఇక్కడ వీళ్ళు రకరకాల చేపల్ని ఫ్రై చేసి వాళ్ళు కోలీ పద్ధతిలో వాళ్ళ మత్స్యకారుల పద్ధతిలో వీళ్ళు ఫ్రై చేసి కాచి చేపలను అనేది అమ్మడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి కోలీ డ్యాన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఇక్కడ వెరైటీ ఉంటుంది ఫ్రెండ్స్, వాళ్ళ పద్ధతిలో డ్రెస్సింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడడానికి చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇక్కడ వచ్చి చూస్తుంటారు ఫ్రెండ్స్. అందుకే ఈరోజు ఈ వీడియో తీయడానికి వచ్చినాను ఫ్రెండ్స్. చూసారా పాపులేట్ అంటారు ఫ్రెండ్స్, అలాగే మన తెలుగులో అయితే తెల్లచందం అంటారు. ఈ దగ్గర ప్రాన్స్, క్రాబ్స్ చూడండి ఇలా ఫ్రై చేసి ఇలా వేలాడదీస్తున్నారు. చూసారా పాప్లెట్ని కూడా వాళ్ళు ఈ విధంగా వాళ్ళు అగ్గి మీద ఇలా ఫ్రై చేస్తారు ఫ్రెండ్స్. చూసారా ఎలా రెడ్ కలర్ మీద ఎంత చాలా చేపలు అయితే చాలా టేస్ట్గా చేస్తారు సార్. వాళ్ళ పద్ధతులను వాళ్ళ స్టైల్లోనే ఇక్కడ వాళ్ళు మత్స్యకారులు అనేది ఫెస్టివల్లను వాళ్ళే చేస్తుంటారు ఫ్రెండ్స్. చూసారా ఒక్కొక్క చేపకి వచ్చి అయితే 1200, 1000 రూపాయల వరకు ధర ఉంటుంది ఫ్రెండ్స్. చేపలు కూడా అంత వెరైటీ అంత టేస్ట్ ఉండే చేపలు ఫ్రెండ్స్ ఇవి వచ్చి. చూసారా అది లోబర్ స్టార్ కూడా ఉంది అక్కడ ఫ్రెండ్స్. ఇది చూసారా అన్ని రకరకాల ప్రాన్స్, పాప్లేట్ అంటారు ఫ్రెండ్స్. ఇది కూడా పాప్లేట్. ఒక్కొక్క ప్లేట్ వచ్చి కాసి ఇది వచ్చి 300, 400 ఉంటుంది ఫ్రెండ్స్. చేపలు ఎలా టేస్ట్ బట్టి వాటి ధర ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు చేపలను కూడా పెన్ను మీద ఎలా ఫ్రై చేస్తారు, నూనెలో కూడా ఎలా ఫ్రై చేస్తారు. చేపలు అంటారు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తిన్నారంటే మాత్రం ఎప్పుడు మరలేరు. చూసారు ఎంతో మంచిగా వాళ్ళు ఫ్రై చేస్తుంటారు వాళ్ళ పద్ధతులన. అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి కాసి మొత్తం సీ ఫుడ్సే ఉంటాయి ఫ్రెండ్స్. రకరకాల సీ ఫుడ్ సముద్రపు చేపలను వాళ్ళు ఇలా పెంచి మీద రకరకాల ఫ్రై చేసి చాలా టేస్ట్ మాత్రం చాలా చేపలు టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చి జనవరి నెలలో ప్రతి సంవత్సరం జనవరి నెల 19, 20, 21 3 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. వీటికి వచ్చి ఎవరైనా రావచ్చు ఫ్రెండ్స్ తినడానికి మాత్రము. చేపలు రేటు బట్టి మనం ఏవి నచ్చితే అవి తినవచ్చు ఫ్రెండ్స్. చూసారా బాంబే డెక్ బొంబిల్ అంటారు ఫ్రెండ్స్. చూసారా బొంబిల్ ఎగ్స్ అది. చూసారా ఇది వచ్చి రొయ్యలు ఫ్రెండ్స్. చూసారా ఇవంతా సురమాయి ఫ్రెండ్స్. అన్ని రకాల చేపలు ఫ్రెండ్స్. ఇక్కడ ఏ రకం కావాలంటే ఆ రకం మనము నచ్చింది తీసుకునవచ్చు ఆర్డర్ చేసుకుని ఫ్రెండ్స్. తినడానికి మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ చేపలు మాత్రము. మీరు ముంబైకి వస్తే మాత్రం ఈ టైంలో మనం జనవరి 19, 21 ఇక్కడ ముంబైలో ఉంటే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మొత్తం మత్స్యకారులు వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు మాత్రమే వీటిని వండడం జరుగుతుంది, ఇక్కడ ఫ్రై చేయడం జరుగుతుంది. వాళ్ళే ఇక్కడ అంతా వెయిటింగ్ అన్ని చేస్తుంటారు ఫ్రెండ్స్. తినడానికి చూసారు ఫ్రెండ్స్ పబ్లిక్ కూడా చాలామంది ఇక్కడ వస్తుంటారు ఫ్రెండ్స్. 3 రోజులు వరుసగా జరుగుతుంటారు ఫ్రెండ్స్ జనవరి 19, 20, 21న. తప్పకుండా వస్తే మాత్రం ఈ చేపల టేస్ట్ చూడండి లోబర్ స్టార్ చూడండి, అలాగే క్రాబ్స్ చూడండి, అలాగే ప్రాన్స్ చూడండి, రకరకాల పాప్లెట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వేపుతున్నారో. అలాగే బొంబిల్ చూడండి ఎలా ఫ్రై చేస్తున్నారో. బొంబిల్ ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటావు ఫ్రెండ్స్. అవి మాత్రము తినడానికి మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి. వాళ్ళ పద్ధతులు స్పెషల్గా వాళ్ళ చేతితో వాళ్ళ కోలీ పద్ధతి ప్రకారమే వాళ్ళు చేపలను చేస్తుంటారు ఫ్రెండ్స్. తినడానికి అంటే చాలా టేస్ట్ ఉంటుంది. తింటే మాత్రం మీరు ఎప్పుడు మరవలేరు ఆ విధంగా ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే చలికాలం శీతాకాలం కాబట్టి చేపల రేటు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని అనేది కూడా ఏం లేదు. ధర బట్టి కాసి వాళ్ళు కుకింగ్ అంత ఖర్చు పెట్టి చేపలు అయితే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటావు, కానీ తినడానికి మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా పీతల పులుసు చూడండి, అలాగే క్రాబ్స్ చూడండి, బొంబిలు చూడండి చాలా మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 3 రోజులు జరుగుతుంటుంది ఫెస్టివల్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి అన్ని రకాల చేపల్ని ఫ్రై చేస్తుంటారు ఫ్రెండ్ పెంచు మీద. అలాగే తినడానికి చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి పసుపు, కారము మంచి వాళ్ళ పద్ధతి స్టైల్ ప్రకారమే చేస్తుంటారు ఫ్రెండ్స్. తినడానికి అయితే చాలా టేస్ట్ ఉంటాం. మనం వాళ్ళు చేసినంత టేస్ట్ మనం చేయలేము ఫ్రెండ్స్. చూసారా స్పెషల్ వీళ్ళు రొట్టె వచ్చి చావల్ రొట్టి ఫ్రెండ్స్. ఆ రొట్టె వచ్చి చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూసారా ఒట్టి చేపలు కూడా అమ్ముతుంటారు ప్యాకింగ్ చేసి ఈ విధంగా వాళ్ళు సీల్ చేసి అమ్ముతుంటారు. ఒక 100 రూపాయలు అంట మౌషి వచ్చి 100 రూపాయలు అంటారు ఫ్రెండ్స్. మౌషి అంటే ఇక్కడ భాషలో పెద్దమ్మ కానీ చిన్నమ్మ కూడా అంటారు ఫ్రెండ్స్. చూసారా ఉప్పు చేపలు, అలాగే రొయ్యలు చూడండి. చేపలతో మనము ఇది చేసింటాము చట్నీ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. అలా చట్నీ కూడా ఇక్కడ అమ్ముతుంటారు చేపలతోన పిక్కల్స్ని. చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్రత్యేకంగా వాళ్ళు చేసిన వంటలదే ఫ్రెండ్స్. మనం చేయడానికి వెళ్తే అంత టేస్ట్ చేయలేము మనము. చూసారా బొంబీలు కూడా ప్యాకింగ్ చేసినారు, రొయ్యలు, బొంబీలు, బాంబే డక్, డ్రై ఫిష్, అన్ని రకాల ఫిష్ వేసి ఇక్కడ దొరుకుతున్నా. చూడండి ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ కూడా ఫిష్ని వెజిటేరియన్ వేసి కూడా చేస్తుంటారు. చూసారా మసాలా అంటించి చేపల్ని ఏ విధంగా వాళ్ళు తయారు చేసి పెట్టారు. మనకి ఏం కావాలో అది శాంపల్స్ కూడా ఉంటావో అది ఆర్డర్ చేసి మనం తినొచ్చు. చూసారా అన్ని రసము, చేపల రసము, బిర్యానీ అన్ని రకాల ఉంటావు ఫ్రెండ్స్. తినడానికి అయితే చాలా టేస్ట్ ఉండవు ఫ్రెండ్స్ చేపలు. మళ్ళీ చెప్తున్నా, జనవరి 19, 20, 21 వస్తే మాత్రం ప్రతి సంవత్సరం ఈ ప్లేస్కి వచ్చి మీరు విజిట్ చూడండి. చూసారా ఎంత పద్ధతి వాళ్ళు మసాలా, ఎంత టేస్ట్ వాళ్ళు ఫ్రై చేస్తుంటారు ఫ్రెండ్స్. తప్పకుండా వచ్చి మీరు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. చాలా పెద్ద సెలబ్రిటీస్ కూడా, చాలా పెద్ద వాళ్ళు వచ్చి కూడా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్స్కి వచ్చి వాళ్ళు చేపలని అనేది రకరకాల చేపలని, సముద్రపు చేపలని వాళ్ళు టేస్ట్ చూసి వెళ్తారు ఫ్రెండ్స్. చూసారు అన్ని రకాల ఐటమ్స్. మీకు ఏం చేప కావాలంటే ఆ ధర చెప్తారు వాళ్ళు. ప్రేమతో మీకు వడ్డిస్తారు, చాలా మంచిగా వడ్డిస్తారు ఫ్రెండ్స్. మీకు నచ్చిన చేపలని టేస్ట్ చూడొచ్చు ఫ్రెండ్స్. చూసారా వాళ్ళ అలంకరణ కూడా ఎలా ఉండవు. మత్స్యకారులు ఇక్కడ ఈ విధంగా ఉంటారు. చూసారా స్పెషల్ వచ్చి చావల్ రొట్టి ఫ్రెండ్స్, బియ్యం పిండితో రొట్టి వాళ్ళు చాలా ఫేమస్ ఇక్కడ ఫ్రెండ్స్. చూసారా అది రావుస్ అని అంటారు, రెడ్ కలర్లో రావుస్, పొడవైన చేపని దాన్ని రావుస్ అంటారు. పాపులేట్ అంటారు ఇక్కడ రొయ్యలు. చూసారా ఇలా వేలాడదీస్తున్నారు. ఇవి వచ్చి ఫ్రెండ్స్ మాండిలు అంటారు ఫ్రెండ్స్. మాండిలు కూడా నూనెలో ఇలా వేపి చేస్తారు. ముఖ్యంగా క్యాప్ పెట్టుకున్న మనిషి వాళ్ళ సాంప్రదాయబద్ధంగా మత్స్యకారులు అలా క్యాప్ పెట్టుకుంటారు వాళ్ళు. చూసారా శివండి వాళ్ళు అంటారు ఫ్రెండ్స్. చూసారా తినడానికి చేస్తే అన్ని ఒక తాళి ఉండదు ఇక్కడ. సురమాయి ఫ్రెండ్స్ చూసారా ఏ విధంగా వాళ్ళు ఫ్రై చేస్తున్నారు. పాపులేట్ చూడండి ఫ్రెండ్స్, అన్ని అంత ఏ విధంగా ఉండవు ఫ్రెండ్స్. తినడానికి అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఈ చేపలు. తప్పకుండా వచ్చి మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి కలిసి ప్రతి సంవత్సరం జనవరిలోన 19, 20, 21 జరుగుతుంటాయి. రొట్టెలు కూడా ఇక్కడ ఫేమస్ ఫ్రెండ్స్. కోళ్ళు ఇక్కడ మత్స్యకారులు వాళ్ళు బియ్యం పిండి చేతితో చేసిన రొట్టెని ఈ విధంగా చేస్తుంటారు. ఇలా పెంచేసి ఇలా ఉంటారు ఫ్రెండ్స్. మీకు ఏ ఆర్డర్ కావాలంటే ఇది కూడా ఉంటుంది పేపర్, అవి దాన్ని చూసి ఆర్డర్ చేయొచ్చు ఫ్రెండ్స్. చేపలు అయితే రసం చూడండి ఫ్రెండ్స్, రసం చూంటూ గట్టిగా చేసిన చేపలు ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని రకాల చేపలు ఇక్కడ మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్. తినే వాళ్ళకి మాత్రం చాలా లక్కీగా ఫీల్ అవుతారు. చేపలు తింటే మాత్రం చాలా టేస్ట్ ఉండవు ఫ్రెండ్స్. కోలీ ఫుడ్ ఫెస్టివల్ ఇది ముంబైలోనే బెస్ట్ ఫెస్టివల్ ఫ్రెండ్స్. ఎక్కడ జరగదు. వర్సవ సీ ఫుడ్ ఫెస్టివల్ ఫ్రెండ్స్. తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ని ఫ్రెండ్స్. ఇక ప్రత్యేకంగా వాళ్ళు డ్యాన్స్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కోలీ సాంగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళ పద్ధతిలో డ్యాన్స్లు ఉంటావు. వాళ్ళ వస్త్రాలు కూడా విధంగా ఉంటావు, వేరే విధంగా. కానీ ఇక్కడ అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ డ్యాన్స్ గిట్స్ అంతే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అది చూడడానికి కూడా ఫ్రీ, మనం నచ్చింది తినొచ్చు, లేకుంటే చూడొచ్చు. అలాగే చూడండి ఇంటర్ గేట్ అది ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. చూడండి ఈ విధంగా మనకు డెకరేషన్గా అంతకన్నా